హలో అండి, మన వంటిల్లుకు స్వాగతం. ఈరోజు మనం ఆంధ్రా చేపల పులుసు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా చింతపండును శుభ్రంగా కడిగి కొద్దిగా వాటర్ని పోసుకుని 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇలా చింతపండును నానబెట్టుకోవడం వల్ల గుజ్జు త్వరగా వస్తుంది. 15 నిమిషాల తర్వాత చింతపండును వాటర్లో బాగా మ్యాష్ చేసుకుని చింతపండు రసంను తీసుకోవాలి. చేతితో బాగా మ్యాష్ చేసుకుని తీసుకున్న చింతపండు రసాన్ని 2 లేదా 3 సార్లు చెయ్యి అడ్డుపెట్టుకుని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా చెయ్యి అడ్డు పెట్టుకోవడం వల్ల చింతపండులో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్ని చేతి మీదకి వచ్చేస్తాయి. చేపల పులుసు చింతపండు ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద కొద్దిగా వాటర్ని పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఈ వాటర్లో శుభ్రంగా కడిగిన టమాటోలను వేసుకోవాలి. టమాటోలు వేసుకున్న తర్వాత గిన్నెపై మూత పెట్టుకుని 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత గిన్నెపై మూత తీసి చూస్తే టమాటోలు చక్కగా బాయిల్ అయ్యి స్కిన్ విడిపోయినట్టుగా కనిపిస్తుంది. ఇలా అయ్యేంత వరకు టమాటోలను కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ టమాటోలను ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి. టమాటోలు కొంచెం చల్లారిన తర్వాత వాటిపై ఉన్న స్కిన్ని తీసేసుకోవాలి. ఇలా టమాటోలను బాయిల్ చేసుకోవడం వల్ల స్కిన్ ఈజీగా వస్తుంది. టమాటోలను డైరెక్ట్గా పీసెస్గా కట్ చేసుకుని కూడా చేపల పులుసులో వేసుకోవచ్చు. టమాటోలను డైరెక్ట్గా వేసుకోవడం వల్ల వాటి మీద ఉండే స్కిన్ మనకి తినేటప్పుడు తగులుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే ఇలా బాయిల్ చేసుకుని టమాటో ప్యూరీని రెడీ చేసుకోవాలి. స్కిన్ తీసేసుకున్న టమాటోలను మిక్సీ జార్లో వేసుకుని జ్యూస్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న టమాటో ప్యూరీని ఒక బౌల్లోనికి తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో గసగసాలు, జీలకర్ర, యాలుకలు, మెంతులు, ధనియాలు వేసుకుని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఫైన్ పౌడర్లో వెల్లుల్లి రేకలను కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని స్పైసెస్ అన్నిటిని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ను ఒక బౌల్లోనికి తీసుకోవాలి. ఇప్పుడు చేపల పులుసు తయారు చేసుకోవడానికి వెడల్పుగా ఉన్న ఒక పాత్రను స్టవ్ మీద ఉంచి స్టవ్ ఆన్ చేసుకోవాలి. పాత్ర వేడెక్కిన తర్వాత 10 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. చేపల పులుసు కోసం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ సరిపడా వేస్తేనే చేపల పులుసు టేస్టీగా ఉంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, చీలికల్లా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలకు పచ్చిమిర్చి ముక్కలకు ఆయిల్ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ మొత్తం మిశ్రమం అంతా బాగా కలుపుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఉల్లిపాయ ముక్కల్లో బాగా కలిసేలాగా కలుపుకొని కడాయిపై మూత ఉంచుకుని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 3 మినిట్స్ తర్వాత ప్యాన్ పై మూత తీసుకుని ఉల్లిపాయ ముక్కలను ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవడం వల్ల ఉల్లిపాయ ముక్కలు మాడిపోకుండా ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఈ ఉల్లిపాయ ముక్కలను ఒకసారి కలుపుకున్న తర్వాత మరలా ప్యాన్ పై మూత ఉంచుకుని కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ప్యాన్ పై మూత తీసి ఉల్లిపాయ ముక్కలను ఒకసారి కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్లోనికి వచ్చి చక్కగా ఫ్రై అయి ఉన్నాయి. ఈ ఉల్లిపాయ ముక్కల మిశ్రమంలో మనం ముందుగా తయారు చేసుకున్న టమాటో ప్యూరీని వేసుకోవాలి. టమాటో ప్యూరీ ఈ ఉల్లిపాయ ముక్కల మిశ్రమం మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం అంతా బాగా కలిసిన తర్వాత ప్యాన్ పై మూత ఉంచుకుని మీడియం ఫ్లేమ్లో 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. టమాటోలను మనం ముందుగానే బాయిల్ చేసుకున్నాం కాబట్టి త్వరగానే టమాటో ప్యూరీ కుక్ అయిపోతుంది. 2 మినిట్స్ తర్వాత ప్యాన్ పై మూత తీసి చూస్తే ఉల్లిపాయ టమాటో మిశ్రమం నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది. సో ఈ మిశ్రమం అంతా చక్కగా కుక్ అయింది. ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. పసుపు, ఉప్పు ఈ ఉల్లిపాయ మిశ్రమానికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చేప ముక్కలకు ఉల్లిపాయ ముక్కలకు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు, పసుపు బాగా కలిసిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. చేపల పులుసులో ఉప్పు, కారం, నూనె ఎక్కువగానే పడతాయి. కారం ఎక్కువగా, ఉప్పు సరిపడినంతగా ఉంటేనే చేపల పులుసు టేస్టీగా ఉంటుంది. కారం ఈ ఉల్లిపాయ టమాటో ముక్కల మిశ్రమానికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం అంతా బాగా కలిసిన తర్వాత ప్యాన్ పై మూత ఉంచుకుని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత ప్యాన్ పై మూత తీసుకుని చేప ముక్కలను వేసుకోవాలి. చేప ముక్కల్ని ఉప్పు వేసి శుభ్రంగా కడగాలి. ఇలా ఉప్పు వేసి చేప ముక్కలను కడగడం వల్ల నీచు వాసన రాకుండా ఉంటాయి. అలానే చేప ముక్కల్ని క్లీన్ చేసుకునేటప్పుడు కొద్దిగా వెనిగర్ను కూడా వేసుకుని క్లీన్ చేసుకోవాలి. ఇలా వెనిగర్, ఉప్పుతో చేప ముక్కలను క్లీన్ చేసుకోవడం వల్ల నీచు వాసన రాకుండా ఉంటాయి. చేప ముక్కల్ని వేసుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి. చింతపండు రసం వేసుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ని పోసుకోవాలి.
వాటర్ పోసుకున్న తర్వాత వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లుగా చేప ముక్కలను ఉన్న ప్యాన్ను కదపాలి. చేప ముక్కలను గరిటెతో కలపకుండా ఇలా వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లుగానే చేయాలి. చేప ముక్కలను గరిటెతో బాగా కలిపేసినట్లయితే చిన్న చిన్న పీసెస్గా విడిపోతాయి. చేప ముక్కలు ఉడకడానికి సరిపడినంత వాటర్ని పోసుకోవాలి. గరిటెతో ఈ చేప ముక్కల్ని జస్ట్ అటు ఇటు కదుపుకుంటే ఈ మిశ్రమం అంతా బాగా కలుస్తుంది. ఇప్పుడు ప్యాన్ పై మూత ఉంచుకుని హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 minutes తర్వాత ప్యాన్ పై మూత తీసి చూస్తే చేపల పులుసు చక్కగా బాయిల్ అవుతూ ఉంటుంది. ఇలా బాయిల్ అవుతున్న చేపల పులుసులో మనం ముందుగా పేస్ట్ చేసుకున్న మసాలా పేస్ట్ను వేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ ఈ చేపల పులుసులో బాగా కలిసేలాగా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఈ మసాలా పేస్ట్ అంతా చేపల పులుసులో బాగా కలిసేలాగా కలుపుకుని మరలా ప్యాన్ పై మూత ఉంచుకుని కుక్ చేసుకోవాలి. చేప ముక్కలు వేసిన తర్వాత చేపల పులుసుని హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. మరలా 3 minutes తర్వాత ప్యాన్ పై మూత తీసుకుని చేపల పులుసును ఒకసారి కలుపుకోవాలి. ఇలా చేపల పులుసును కుక్ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో కదుపుతూ కుక్ చేసుకోవడం వల్ల పులుసు అంతా ఈవెన్గా కలిసి చేప ముక్కలకి బాగా పడుతుంది. మరలా ప్యాన్ పై మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 minutes తర్వాత ప్యాన్ పై మూత తీసుకుని చేపల పులుసును ఒకసారి కుదుపుతూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకుని కొత్తిమీర కలిసేలాగా కలుపుకోవాలి. కొత్తిమీరని చివరిలో కాకుండా ఇలా కొంచెం ముందుగానే వేసుకోవడం వల్ల కొత్తిమీర చక్కగా కుక్ అయ్యి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. మరలా ప్యాన్ పై మూత ఉంచుకుని చేపల పులుసును కుక్ చేసుకోవాలి. 5 minutes తర్వాత ప్యాన్ పై మూత తీసి చూస్తే చేపల పులుసుపై ఆయిల్ చక్కగా తేలుతూ కనిపిస్తుంది. అంటే చేపల పులుసు ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ చేపల పులుసును ఒకసారి బాగా కలుపుకోవాలి. చేపల పులుసులో ఉప్పు, కారం, చింతపండు ఎక్కువగానే పడతాయి. మరలా ప్యాన్ పై మూత ఉంచుకుని 2 minutes కుక్ చేసుకోవాలి. 2 minutes తర్వాత ప్యాన్ పై మూత తీసి చేపల పులుసును ఒకసారి కలుపుకోవాలి. వీడియో క్లిప్పింగ్లో చూస్తున్నట్లుగా చేపల పులుసుపై ఆయిల్ తేలింది అంటే ఉప్పు, కారం కరెక్ట్గా సరిపోయింది అని అర్థం. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే చేపల కూరపై ఆయిల్ ఇలా పైకి కనిపించదు. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకోవాలి. కొత్తిమీర కలిసేలాగా చేపల పులుసు ఉన్న ప్యాన్ను ఒకసారి కుదుపుకుని కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్రా చేపల పులుసు రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఆంధ్రా చేపల పులుసుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఎంతో రుచికరంగా ఉండే ఆంధ్రా చేపల పులుసుని వేడిగా ఉన్నప్పుడు కన్నా చల్లారిన తర్వాత తింటే మరింత టేస్టీగా ఉంటుంది. చేపల కూరలో మ్యాంగో పికిల్ గ్రేవీని కలుపుకొని తింటే మరింత టేస్టీగా ఉంటుంది.